4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ సైనికుడిగా ఆయన పనిచేశారు. అయితే ఆయనకు రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేదనే చర్చ ఉంది. కానీ ప్రస్తుతం గత ఏడాది కాలంగా ఆయన తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తనదైన మార్కు చూపిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజకీయాల్లో ఆయన నేర్చుకున్నవి చాలా ఇప్పుడు ఆయనకు పనిచేస్తున్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీని ఐకమత్యంగా నడిపించడంలో గతంలో ఏ పిసిసి చీఫ్ కూడా చేయనంత బాగా పనిచేస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు. ఆయనే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మాతో ఉన్నారు ఈ వీకెండ్ పాడ్కాస్ట్లో. మహేష్ కుమార్ గౌడ్ గారు, దాదాపు 40 ఏళ్ళు ఏ పార్టీ మారకుండా ఒకే పార్టీలో, అందులో దాదాపు 10-15 ఏళ్ళు విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత 25 ఏళ్ళకు పైగా రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఇంత కమిట్మెంట్గా కాంగ్రెస్ పార్టీలో మీరు పనిచేస్తూ వచ్చారు రాజకీయాల్లో విద్యార్థి నుంచే. అది మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదు అనే దానికి ఏం చెప్తారు? అట్లా ఫీల్ అయ్యారా ఎప్పుడు? రాజకీయాల్లో మనం ఎంత కష్టపడ్డా అదృష్టం అనేది కలిసి రావాలి, టైం కలిసి రావాలి. ఎంతైనా కష్టపడు, ఆవగించంత అదృష్టం సాతలేందే మనం ముందుకు పోలేం. నేను పాలిటిక్స్కి రావటానికి ఎవరైతే కారకులో డి శ్రీనివాస్ గారు, తర్వాత వారే కొన్ని కారణాల వల్ల అడ్డు తగిలేటువంటి పరిస్థితి వచ్చింది సార్. రాజకీయాల సాధారణం. ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో సాధించింది కన్నా పోగొట్టుకుంది ఎక్కువ. మొత్తం యవ్వనం పోగొట్టుకున్నాం, ఆస్తులు పోయాయి. రాజకీయంగా సాధించింది చాలా తక్కువ. పార్టీ ఇవ్వలేదని, పార్టీ నాకు ఇస్తూ పోయింది. ప్రభుత్వంలో బ్యాడ్ కర్మ మనకి బాగాలేనప్పుడు నాకు ఎట్ ది ఏజ్ ఆఫ్ 27 ఇయర్సే ఆనాడు పివి నరసింహారావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు ముగ్గురు సహకారంతో నాకు 27 ఏళ్ళప్పుడు 94లో అసెంబ్లీ సీట్ వచ్చింది. 94లో వచ్చింది, 2004లో కూడా 14లో వచ్చింది. 94లో వచ్చినప్పుడు నాకు నిజాం కూడా ఆనాడు డిస్పెల్ ఇవ్వాలన్న, నిజామాబాద్ రూరల్ డిస్పెల్ నాకు బౌండరీస్ కూడా తెలియదు. నిజామాబాద్ చేద్దామంటే డి శ్రీనివాస్ గారు అప్పటికే మినిస్టర్గా ఉన్నారు. ఆర్మూర్ నా సొంత నియోజకవర్గం చేద్దామంటే సంతోష్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి డిస్పెల్ పోవాల్సి వచ్చింది. బౌండరీస్ కూడా తెలియదు, కానీ ప్రజలు ఆదరించినారు. ఆనాడు కూడా 30,000 ఓట్లు వేసినారు. మనం ఓడిపోయినా మండవెట్టేశ్వర మీద 30. ఆ తర్వాత బ్యాడ్ ఏంటంటే 99లో నేను 100% గెలవాలి. నేను హైదరాబాద్కి నెలకు కూడా ఒకసారి వచ్చేది కాదు. టోటల్ కాన్సన్ట్రేషన్ డిస్పెల్ మీద పెట్టాము. బట్ బ్యాడ్ అంటే అదే 99లో సీట్ వచ్చిన తర్వాత నామినేషన్ వేసే టైంలో ఢిల్లీలో మూవ్మెంట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం నాకు అడ్డు తగిలి సీటు మార్చారు. 99లో సీట్ వచ్చి ఉంటే డెఫినెట్గా గెలిచేవాడిని. మళ్ళీ 2004లో గెలిచేవాడిని. అప్పుడే మినిస్టర్ అవకాశం వచ్చేది. 2014లో వచ్చింది. 14లో వచ్చింది ఏంటి, ఆనాడు ఎంఐఎం గట్టిగా పోటీ ఇవ్వడం వల్ల నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ 35 to 40% ముస్లిం పాపులేషన్. కాంగ్రెస్కి పడాల్సిన ఓట్లన్నీ కూడా ఆనాడు ఎంఐఎం చాకచక్యంగా కేసీఆర్తో అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత, ఆనాడు కేసీఆర్ సీట్లు గెలవాలి కాబట్టి ఎంఐఎం క్యాండిడేట్ పెట్టడం జరిగింది. దానివల్ల ఎంఐఎంఏ 2వ స్థానానికి వచ్చినట్టు పరిస్థితి. సరే 14 ఓడిపోయిన తర్వాత ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఆపోజిషన్లో ఉన్నాం, పిసిసిలో ప్రధాన కార్యదర్శి. సో కంటిన్యూగా చేసుకుంటూ వస్తాం. 21లో మళ్ళీ పార్టీ పరంగా ఒక బ్రేక్. అప్పుడు ఉన్నటువంటి మాణిక్ ఠాగూర్ ఇక్కడ ఇన్ఛార్జ్, బోసరాజు గారు మనకు సెక్రటరీ ఇన్ఛార్జ్, శ్రీనివాసన్ కృష్ణన్ గారు, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా గట్టిగా సపోర్ట్ చేయడం. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా మన యాక్సెప్ట్ చేయడం. సో మనం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ అయితే ఇచ్చారు, అది బ్రేకింగ్. మనం ప్రజలకి చేరువయ్యే అవకాశం పార్టీలో కూడా గ్రిప్ వచ్చారు. రేవంత్ రెడ్డి పిసి అధ్యక్షుడున్నా కూడా పార్టీ నిర్మాణం, పార్టీ ఆర్గనైజేషన్తో కూడా మన మీద మనకే బాధ్యత ఇచ్చాడు. ఆ రకంగా మనం దీన్ని కొంత కోఆర్డినేట్ చేసుకుంటూ, అప్పుడున్న పరిస్థితి తెలుసు, రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులతో సీనియర్లుగా ఉన్నటువంటి అందరూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ట్రబుల్ షూటర్గా మనమే పోయేది. పొద్దున వాళ్ళకి ఇబ్బంది ఏర్పడితే రాత్రి దాన్ని సబ్సైడ్ చేసేది. సో ఆ రకంగా 23 ఎన్నికల నాటికి అందరం ఏకంగా ఉన్నామని చూపించగలిగినాం. రాగానే మీరు పిసిసి అధ్యక్షుడు కూడా అయ్యారు. ఏడాది కన్నా ముందు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. అంటే మహేష్ గారు ఎమ్మెల్సీగా మీరు ఎంపికైనప్పుడు ఎప్పుడో 30-40 ఏళ్ల కింద ఎన్ఎస్సీ అధ్యక్షుడు మీరు, మీతో పాటు ఇంకో ఎన్ఎస్సీ అధ్యక్షుడికి ఇచ్చారు. ఆయన అప్పుడే అయిపోయింది. ఏమనిపించింది అంటే మీ 30-40 ఏళ్ళు ఒకసారి కళ్ళ ముందు? నేను బల్మూర్ వెంకట్ కన్నాను 40 ఏళ్ళు సర్వీస్ చేస్తే 57 ఇయర్స్కి నాకు వస్తే
నీకు చిన్నోడు, 30 years అందరికంటే అవకాశం చిన్న- వచ్చింది. అవును. దట్స్ వాట్ లక్ ఇస్ కాల్డ్. అంతే. పిసిసి అప్పుడు ప్రధానంగా కుల మీకు సమీకరణలు, ప్రాంత సమీకరణలు అన్ని వచ్చాయి. అందులో అన్నీ ఉన్నా- ప్రధానంగా మీ దగ్గర రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు అంటారు. మధుయాష్కి గౌడ్ కూడా ప్రధానంగా రేస్ లో ఉన్నారు. మీ క్యాస్ట్, మీ జిల్లా, అవును. ఆయన నుంచి గట్టి పోటీగా కనిపించింది. పార్టీ ఆర్గనైజేషన్లో మనం 40 ఏళ్ళుగా అంటే ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే రాహుల్ గాంధీకి ఇష్టపడతారు. అది ఇవాళ వెంకట్కి రావడం కారణం అదే, ఎన్ఎస్ఏల పని. అదే. సో ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్, యువజన కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్, ఈ రెండు నాకు కలిసి వచ్చిన అంశాలు అనుకుంటా. ఎందుకంటే ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు కూర్చున్నప్పుడు సరే రాష్ట్ర నాయకత్వం అంతా నాకే సపోర్ట్ చేసింది ఫైనల్గా. రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మీకే కావచ్చు, చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, భట్టి గారు కావచ్చు, సీనియర్ నాయకులు చాలామంది, ఆనాడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి కావచ్చు, నాకు సన్నిహితంగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారు, మాణిక్ ఠాగూర్ గారు, మెయిన్ గా మీరు నాన్ ఈవెన్ కాంట్రవర్షియల్ అప్పటికి అనేది ఇన్ఛార్జ్ కాకుండా మీనాక్షి నటరాజన్ గారు మాకు ఆల్ ఇండియా ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ అప్పటి నుంచే చేశారు. మీకు అప్పటికి మన ఇన్ఛార్జ్ కాకుండా ఆమె కూడా సార్ ఆమె కూడా రాహుల్ గాంధీతో మాట్లాడడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశాలు. ఎట్లా అనిపిస్తుంది ఏడాది కాలం అధికార బాగుంది. పార్టీ పిసిసి అధికార అధ్యక్షుడు? పార్టీ అంటే మొదటిగా నేను చెప్పేది పిసిసి అధ్యక్ష స్థానం అనేది చాలా ప్రముఖమైన స్థానం పార్టీలో. అవును. పార్టీ పరంగా పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ అనేది చాలా ప్రామాణికం. అవును. సో ఇలాంటి పోస్ట్కి నేను లైఫ్లో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జిల్లా ఎన్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి డిస్ట్రిక్ట్ చేసినప్పుడు పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఎదగాలనుకునేవాడిని. భగవంతుడు గొప్పవాడు, టార్గెట్ పెట్టుకున్నారు, అది ప్రెసిడెంటే ఇచ్చాడు ప్రెసిడెంటే మనకి. ఇచ్చారు. సో ప్రజలు ఏమనుకున్నారంటే సోనియా గాంధీ గారు కమిటెడ్ లీడర్, ఒక పట్టుదలని కాకుండా ఒక పటిమ కలిగిన నాయకురాలు. ఆవిడ కమిట్మెంట్ చేస్తే డెఫినెట్గా తీర్చిదిస్తారు. తెలంగాణ ఏ రకంగా అయితే కమిట్ చేసిందో ఆ రకంగా ఇచ్చింది కాబట్టి ఆవిడ ఖర్గే గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ 6 గ్యారెంటీలు అనౌన్స్ చేయడం, ఆనాడు టీఆర్ఎస్ నాటు కొంతమంది నాయకులు, ఇవాళ మంత్రులు అంటే నాయకులు మా పార్టీలో చేరడం కొంత అధికంగా బలం వచ్చింది. ప్రజలు నమ్మినారు, ఎస్ ఈ ప్రభుత్వం వీరైతే కేసీఆర్ని దించగలుగుతారు. ఇంకో కలిసి వచ్చిన అంశం కేసీఆర్ మీద విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణ రావడం. 10 ఏళ్ళుగా అంటే కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా నేను కూడా గౌరవిస్తాను, ముందుండి ఉద్యమం నడిపినాడు. బట్ అల్టిమేట్గా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. చాలామంది అది 2014లో కానీ 18లో గుర్తించలేకపోయినారు. ఎంత ఉద్యమం చేసినా ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం. ఇవ్వటానికి మెయిన్ కారకులు సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారికి నా మనసులో తెలంగాణ ఇవ్వాలని అనుకోకుంటే ఏ శక్తి కూడా తెలంగాణ ఇచ్చే కాదు. ఇచ్చిన తర్వాత ప్రజలు కూడా ఏమనుకున్నారు, ఈయన ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు కాబట్టి అని కేసీఆర్కి అప్పచెప్పినారు. ఒక 2-3 సంవత్సరాలు చక్కగా చేసిన తర్వాత చాలా కరప్షన్లో కూరుకుపోవడం, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి మంత్రులకే స్వేచ్ఛ లేకుండా, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకుండా ఇష్టారాజ్యంగా చేసినాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారే అన్ని తానే, మేస్త్రి తానే, మహేష్ కుమార్ గౌడ్ కాంట్రాక్ట్ తానే చేయడం వల్ల కుంగింది. ఆయన 10 ఏళ్ల నుంచి చేసిన కరప్షన్ ఒక ఎత్తు అయితే 20 నెలల్లోనే పెద్ద ఎత్తున కరప్షన్, అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున జనంలో చర్చ జరుగుతున్నదని ఒక ప్రచారం అవుతుంది. మీ దృష్టికి వచ్చాయి అటువంటి? కరప్షన్ అనేది అడపా ఒక 2 చోట జరుగుతుండొచ్చు, కానీ వీలైతే మినిస్టర్ల మీద, శాఖల మీద, మినిస్టర్ల మీద కూడా గ్లోబల్ ప్రచారం. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ కరప్షన్ చేసి ప్రజలు తిరస్కరించినారు కాబట్టి అదే నెపాన్ని మా మీద నెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్లోబల్ ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకు సోషల్ మీడియాలో కొండా సురేఖ మాటలు విన్నారా? మంత్రులు సైన్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారు, నేను అలా తీసుకోను, ఇక్కడ డెవలప్ చేయమని అడిగాను అన్నారు. తర్వాత ఆఫ్ కోర్స్ అది టీఆర్ఎస్ గురించి అన్నాని మాట మార్చారు, అది వేరు విషయం. ఏదున్నా ఇప్పుడు వీరైతే చెప్తున్నారో కరప్షన్ విషయంలో కేసీఆర్ కుటుంబం కానీ, కేటీఆర్ సోషల్ మీడియా కానీ, అటు బీజేపీ సోషల్ మీడియా కానీ పనిగట్టుకొని గ్లోబల్ ప్రచారంగా కరప్షన్ జరుగుతాం అంటే లేదంటారు. నాకు తెలిసి కరప్షనే లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో, జీరో కరప్షన్. నా చిత్కర కింది లెవెల్ ఎవరన్నా చేస్తారేమో కానీ నా దృష్టికి ఎలాంటి కరప్షన్ రాలేదు. ఇప్పుడు ల్యాండ్స్ మీద ఈ ల్యాండ్ ఎత్తేసారు, ఆ ల్యాండ్ ఎత్తేసారు, ఎన్ఓసీలు ఇచ్చారని ఎక్కడ ఒక ల్యాండ్ ఒక డిస్ప్యూటెడ్ అనిరుద్ధ్ రెడ్డి అలిగేషన్ చేశారు కదా, వేసినారు నేరుగా మంత్రి పేరు అక్కడ. మేము కూడా ఇప్పుడు అనిరుద్ధ్ కేసు వేసిన సీఎం గారు ఏమన్నారు, వాస్తవాలు రానియండి బయటికి అన్నారు. వాస్తవంగా వాళ్ళు చెప్తుంది మేము రైట్ అని వీళ్ళు చెప్తున్నారు, మేము వాస్తవాలు బయటకు రాని ఊరుకున్నారు. నేనేమంటారు, ఒక డిస్ప్యూటెడ్ ల్యాండ్ సెటిల్ అంటే ఎన్నో ఈక్వేషన్స్ ఎంత సమపడతగని కాదు. ఇప్పుడు ఏవైతే ఉన్న ఫలంగా ఈ ల్యాండ్ రాసుకున్నారు, ఆ ల్యాండ్ రాసుకుని అంత అసామాజికంగా జరిగేటువంటి పరిస్థితులు ఉండవు. మీరు అరచేతిలో వైకుంఠం చూపించారు, కళ్యాణ లక్ష్మి చేస్తే తులం బంగారం అన్నారు, ప్రతి మహిళకు 2500 అన్నారు, స్కూటీ ఇస్తామన్నారు విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు, రైతు భరోసా
15,000 చేస్తామన్నారు. ఇట్లా చాలా హామీలు ఉన్నాయి. ఇంకా కొన్ని హామీలు అవన్నీ అవుతాయా అసలు ఈ 5 ఏళ్లలో? అవుతాయి. 5 ఏళ్ల వరకు డెఫినెట్గా. 5 ఏళ్లకు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు 20 మాసాలు అయింది. ఇంకా దాదాపు 38 మాసాలు మనకున్నది. డెఫినెట్గా ఆర్థిక ఇబ్బంది అయితే ఉన్నది. కారణం కూడా మీకు తెలుసు. ఇప్పుడు అవుతాయి, నమ్మకం ఉంది, చేయాలని. 1-6 మిగులుతున్నట్టు మెజారిటీ అంశాలు పూరించాలని. సత్యవతి రాథోడ్ అక్కడ క్యూ లైన్లో యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. ఆ యూరియా 10 ఏళ్ళు ఆ కష్టాలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి యూరియా కష్టాలు తెచ్చింది. గణపతి బొబ్బ మోరియా యూరియా కావాలయ్యా నిన్న వినాయక మండపాల్లో నినాదాలు. 100% యూరియా ఇబ్బందులు ఉన్నాయి, ఒప్పుకుంటాను. బట్ ఎవరు తప్పిదాం అది? మీరు కేంద్రం మీద ఇస్తారు, కేంద్రం మీరు వాస్తవాలు తెలిసిన వాళ్ళము. కేంద్రమే ఇవ్వాలి. యూరియా అనేది కేంద్రం పరిధిలో ముందు చూపు లేక ప్రపోజల్స్ ఇవ్వలేదు. చాలా తప్పిదం అది. ప్రపోజల్స్ అనేది అఫీషియల్గా ఎప్పుడు పోవాలి అప్పుడు పోతాయి. యూరియా అనేది ఒక తెలంగాణలో ప్రాబ్లం లేదు, చాలా మంది రాష్ట్రాల్లో ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో, ప్రదేశ్ లో కూడా వచ్చింది, గుజరాత్ లో యూరియా సప్లై అవుతుంది. మన దగ్గర ఉన్నంత ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లో యూరియా అందట్లేదు. కారణం ఏంటంటే రకరకాల కారణాలు కేంద్రం చెప్తున్నాయి. కేంద్రం దూరదృష్టి లేక, యూరియా కెపాసిటీ ప్రకారం తీసుకోలేక ఇవాళ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన యూరియా కోత పెట్టడం వల్ల యూరియా అవుతుంది. రెండో కారణం ఏంటంటే ఈ ప్రతిపక్షాలు చేసే గోల, కేటీఆర్ కంపెనీ, మా బండి సంజయ్ కంపెనీ సోషల్ మీడియా చేసే గోల వల్ల 2 బస్తాలు అవసరం 4 బస్తాలు కొనుక్కుంటా ఉన్నాడు, 6 బస్తాలు కొనుక్కొని సీలకు పెడతా ఉన్నాడు. సో బ్లాక్ మార్కెటింగ్ అయిపోయింది. సో రైతులు, ఒక రైతు కంతులు, ఒక 5 వంతులు. సత్యవతి రాథోడ్ మా సోదరిమని మనోడ కౌన్సిలర్, తెలుసుకోవాల్సింది వాళ్ళు తిట్టాల్సిన మమ్మల్ని కాదు. వాళ్ళు ఏమైపోయిందంటే బీజేపీతో లోపాయకర ఒప్పందాలకు వచ్చి కాంగ్రెస్ నిలుస్తున్నారు. యూరియాలో కాంగ్రెస్కి ఏం సంబంధం? సప్లై చేసి ఎగ్జిక్యూట్ చేసే అథారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఉండొచ్చు, వ్యవసాయ శాఖ, కానీ సప్లై రావాల్సింది ఎక్కడి నుంచి? కాంగ్రెస్ నేతలే బ్లాక్ మార్కెట్ చాలా తప్పిదాలు. ఎవడెందుకు చేస్తాడు? 4 బస్తాలు అమ్ముకుంటే ఎవరికి ఏమొస్తుంది? రైతులు ఎగబడి తీసుకుంటున్నారు అంటే వాళ్ళ తప్పు కూడా లేదు పాపం, దొరుకుతుందో లేదో అని ఒక బాధ. అంటే హైప్ క్రియేట్ అయ్యి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి, వీడియోలు పెట్టి, కేటీఆర్ రోజు ఏం పని ఇదే పనిలో పడ్డారు. గ్లోబల్ ప్రచారం. ఇంకోటి చెప్తాను, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, జర్నలిజం ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుందో సమాజంలో మీకు తెలుసు. సోషల్ మీడియాలో గొప్ప సాధనం. అవును, అధునాతన టెక్నాలజీ ఇచ్చిన ఈ ప్రపంచంలో సోషల్ మీడియా ఒక సాధనం. సరిగా వాడాలి, అనైతికంగా వాడుతూ ఉన్నారు. ఇలా కేటీఆర్ వాడే హ్యాండిల్స్ అని ఎక్కడ ఉంటున్నాయి? విదేశాల్లో ఉంటున్నాయి, కేసులు పెట్టకుండా. ఎందుకు బీజేపీ వాళ్ళ హ్యాండిల్స్ అని దుబాయ్, శ్రీలంక నడుస్తాయి. మహేష్ గారు, మీకు కూడా గుర్తుండే ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు, సునీల్ కొనుగోలు కేంద్రంగా నా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు రేవంత్. అది పొరపాటు, గుర్తుందా? అది పొరపాటు. సోషల్ మీడియాను అలా వాడుతున్నారు. ఏమంటానంటే మేము కూడా గతంలో వాళ్ళు వీళ్ళు కొంత రాజకీయం కొంత చేసి ఉండొచ్చు, కానీ సోషల్ మీడియా ఇంత అనైతికంగా వాడితే ఉన్నది లేనట్టు చాలా మంది వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ సంసారాలను పాడు చేసే రకంగా సోషల్ మీడియా వ్యవహరిస్తే ఎంతవరకు సబబు ఇది? గతంలో పిసిసి చీఫ్గా రేవంత్ ఉన్నప్పుడు, అంటే ఆయన ప్రతిపక్ష పార్టీ అయినా చాలా గొడవలు అయ్యి పార్టీలో, ఆ నాయకులు ఈ నాయకులు, ఈవెన్ పిసిసి పదవినే 50 కోట్లకు తెచ్చుకున్నారన్న ఆరోపణ కూడా వచ్చింది అప్పుడు. మీ మీద అలాంటి ఆరోపణలు లేవు, పార్టీ కూడా ఐకమత్యంగా ఉన్నట్టుంది, ఎలాంటి గొడవలు లేవు. కానీ ఏడాది కాలంగా ఎందుకు మీరు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు పూర్తి స్థాయిలో? ఎవరు చెప్పారు కార్యవర్గం పూర్తి స్థాయి? ప్రెసిడెంట్ లెవెల్ లేరు, మొన్నేసారు జనరల్ సెక్రటరీలు వాళ్ళంతా మొన్నేసారు. కార్యవర్గం అంటే ఏంటి? అంతా వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీస్, ట్రెజరర్ వాళ్ళు కూడా జిల్లా కమిటీ అధ్యక్షులు. ఆలస్యమైంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం, అందరినీ కన్విన్స్, అందరిని ఒప్పించాలి, అందరి దగ్గర పేర్లు తీసుకోవాలి, అందులో క్వాలిటీ లీడర్లను ఎతకాలి. దానివల్ల 7 మాసాలు, దాదాపు 6.5-7 మాసాలు కమిటీ వచ్చి కూడా 5 నెలలు అయింది. వర్కింగ్ ప్లాంట్ వ్యవస్థ అనేది కొంత హైకమాండ్ ఆలోచన ఉంది. ప్రభుత్వం ఉన్న చోట ఇక్కడ ఇస్తలేరు, ఇక్కడ ఇవ్వాలా వద్దా అని ఇస్తలేదు, చూడాలి. ఫుల్ ప్లేజ్ కార్యవర్గం. ఎందుకంటే రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం అయ్యిండు, మహేష్ కుమార్ గౌడ్ పోస్ట్ కొంత క్రేజీ ఏర్పడ్డది. బట్ ఫుల్ ప్లేజ్ కార్యవర్గం ఉంది. మాకు జిల్లా అధ్యక్షులు ఉన్నారు, స్టేట్ కార్యవర్గం ఉంది. ఇంకా కొలిసిన అడిషన్ రావాల్సి ఉంటే వస్తుంది, కానీ ఫుల్ ప్లేజ్ కార్యక్రమం ఉంది, ముందుకు పోతా ఉంది. ముఖ్యమంత్రికి మధ్య, ముఖ్యమంత్రికి పిసిసి చీఫ్ కు మధ్య చాలా గ్యాప్ ఉంది అని ఒక చర్చ. రెండోది, ఈ మధ్య మహేష్ కుమార్ గౌడ్ గారు స్వయంగా పాదయాత్రకు దిగారు. జనరల్గా పాదయాత్ర సీఎం కావాలని లక్ష్యంతో చేస్తాడు, మనం చూసాం తెలుగు రాష్ట్రాల్లో. లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయడం చూసాం. అధికారంలో సీఎం ఉంటే మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర ఏంటి అంటే సీనియర్లు పాదయాత్ర చేపిస్తున్నారు, అది తప్పు. పాదయాత్ర రూపకల్పన చేసినప్పుడు రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, మీనాక్షి, నేను, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు
6 ఉన్నాం. మాట్లాడినప్పుడు పాదయాత్రలు అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో ఒక భాగం. అపోజిషన్ ఉన్నప్పుడే చేయాలని ఏం లేదు, పాదయాత్రలు ఎప్పుడు చేయొచ్చు. జనరల్ గా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అపోజిషన్ లో చేస్తారు. డెఫినెట్. మేము ఇప్పుడు ఎందుకు పోతాం? రేవంత్ రెడ్డి బట్టి కూడా అపోజిషన్. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలు ఉంటాయి, ఉత్పన్నం అవుతా ఉంటాయి. వాట్ ఈస్ అసలు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి, వాస్తవం ఏంటి తెలుసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాదయాత్రల వల్ల ప్రజలకి దగ్గర అవుతాం మనం. ఆ తప్పని అనట్లేదు. ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి నినాదానికి పాదయాత్రకు బీసీ ముఖ్యమంత్రి నినాదం నేను కొత్తగా తీసుకురాలేదు. నేను చాలామంది బీసీ ముఖ్యమంత్రి నినాదంతో కూడా వివాదాలు సృష్టించే ప్రయత్నం చేశారు. అంటే మీరేనా బీసీ ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. బీసీ ముఖ్యమంత్రి నినాదం అనేది మహేష్ గౌడ్ కోసం కాదు. నేను ఎందుకు తీసుకొచ్చానంటే దీన్ని అంకురార్పణ చేసింది మళ్ళీ రాహుల్ గాంధీ గారే. రాహుల్ గాంధీ గారు ఒక నినాదం తీసుకున్నారు, ఈ దేశంలో జిస్కి జితనే ఆబాది ఉనికి అవుతూనే బాగదారి. సో ఈ దేశం మొత్తం చూసుకుంటే బీసీల సంఖ్య గణనీయంగా ఉంటుంది ప్రతి రాష్ట్రంలో. సో మన దక్షిణాది రాష్ట్రంలో చూసుకుంటే కేరళలో మెజారిటీ నాయకులు బీసీల ముఖ్యమంత్రులు అయ్యారు, కర్ణాటకలో అయ్యారు, తమిళనాడులో బీసీల ముఖ్యమంత్రులు వచ్చారు, పాండిచ్చేరిలో కూడా బీసీల ముఖ్యమంత్రులు అయ్యారు. మన దగ్గర ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కాలేదు కాబట్టి భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైన మాట చెప్పాను. కొంతమంది ఇది రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకమని. రేవంత్ రెడ్డి గారు నేను చాలా సందర్భాలు చెప్పాను, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము అధికారంలోకి వచ్చాం. ఆయన భాగస్వామ్యం ఉంది. 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారనే మాట చాలా సందర్భాలు చెప్పారు. భవిష్యత్తులో ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి యోగ్యం కావాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. అది మహేష్ గౌడ్ అతను నేను చెప్పను, ఎవరో ఒకరు బీసీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఒక ఆకాంక్షనే మాట చెప్తాను. సో ఆ నినాదం మీరు ఎప్పుడో బీసీ ముఖ్యమంత్రి అవుతారని హామీలు గుప్పిస్తున్నారు, కానీ మీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారండి? 3 మంత్రులు ఉన్నారు బీసీలు, కేవలం 3. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక బీసీఏ, పీసీసీ అధ్యక్షుడు. గతంలో పీసీసీ అధ్యక్షులు మంత్రులుగా ఉన్న దాఖలాలు ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్కే అవకాశం దక్కట్లేదు, మీరు ముఖ్యమంత్రిని చేస్తామంటే. నేను ఎప్పుడు అంటే మీదని కాదు, పీసీసీ అధ్యక్షుని స్థాయిలో 4 మినిమం ఇవ్వాలనేటువంటి కోరికతో మేము ఉన్నాము. 42% ఇవ్వచ్చు కదా అందులో. గతంలో కూడా ఇచ్చినట్టు సందర్భాలు ఏంటంటే 4 అందరినీ అడ్జస్ట్ చేయాలి. మంత్రుల కూర్పు అనేది అంత ఆషామాషి కాదు. రెడ్డి ముఖ్యమంత్రి సారథ్యంలో కుల సర్వే చేయడమే కాకుండా 56.33% ఈ రాష్ట్రంలో బీసీన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చి 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని చెప్పడానికి 2 చట్టాలు చేస్తే 2 చట్టాలు చేసాం. లోకల్ స్థానిక సంస్థలకు ఒకటి, విద్యా ఉపాధికి ఒకటి, ఒక ఆర్డినెన్స్ తీసుకోవచ్చు. ఎక్కడ పెండింగ్ ఉన్నాయి? ఇంత గొప్పగా చెప్పుకుంటారు బీసీ నాయకులని ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు. ఏం చేస్తున్నారు? కేంద్రం వద్ద పెండింగ్ ఉన్నాయి. వారు తలుచుకుంటే, వారు నిజంగా సహకరిస్తే ఒక్క రోజులో చట్టం అవుతుంది. అది చేయలేదు. కేసీఆర్ గారు 50% సీలింగ్ ఇస్తూ చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని అధిగమిస్తూ మళ్ళీ మేము చట్టం చేసాం. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. మా చిత్తశుద్ధిలో ఎక్కడ లోపం లేదు. చేసామని చూపించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు, కానీ మీకు కూడా తెలుసు అది కాదని. మీరు కూడా కాదు, ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెట్టాలి, మార్చాలి. 9th షెడ్యూల్లో పెట్టాలనుకుంటే ఎంత చిన్న పని. అది హోంశాఖ దగ్గర పెండింగ్, రాష్ట్రపతికి కూడా పోలేదు. ప్రధానమంత్రి రాష్ట్రపతి దగ్గర, ప్రధానమంత్రి గారు బీసీ కదా, తెలుసా మీకు మహేష్ గారు? బిల్లు హోంశాఖలో పెండింగ్ లో ఉంది, కేంద్రంలో పెండింగ్ ఉంది. ప్రధానమంత్రి ఒక ఓబీసీ నాయకుడిని చెప్పుకుంటాడు కదా, ఆయన తలుచుకు. పివి నరసింహారావు గారు బ్రాహ్మడే ఉండి ఎందుకు తలుచుకుంటారు? మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మీరు చేసిన దానికి ప్రధాని ఎందుకు తలుచుకుంటాడు? అక్కడే దేశం అంతా తలుచుకోవాలి కదా, ఒక తెలంగాణ నాయకులు ప్రధానమంత్రికి ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ కలిసి బీసీల ఛాంపియన్ అయిపోయారు, బీసీలంతా వాళ్ళనే చూస్తున్నారు, ఇప్పుడు దీనికి చట్టబద్ధిస్తే మొత్తం పేరు వాళ్ళకి వస్తుంది, ఆపండి అని. ఇది కాదు ప్రజాస్వామ్యంలో. సరే, కొన్నిసార్లు కొంత పేరు, ఇలా బీజేపీ వాళ్ళు ఆ బిల్లు పాస్ వాళ్ళకు కూడా కొంత పేరు వస్తుంది. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ 75%, 80% మంది సోనియా గాంధీని తలుచుకుంటే ఒక 20% మంది చిన్నమ్మని తలుచుకున్నారు కదా, సుష్మా స్వరాజ్ గారిని. ఆ కామారెడ్డి డిక్లరేషన్ మీరు ముందు వెనక ఆలోచించకుండా పెట్టారు. సరే, అది మంచి నిర్ణయం, అందులో తప్పు కాదు. పగడ్బందీ కేంద్రం చేయాల్సిన పని లేదు. ఏదున్నా మాకు నమ్మకం ఉంది, కేంద్రం చేస్తున్నారని పెట్టాము. ఇవాళ చేయరనుకోండి, ఇంకా 3 ఏళ్ళు వాళ్ళు ఉండేది. మీరు ఎవ్వరు ఎన్ని చెప్పినా ఈ దేశంలో బీజేపీ శకం ముగిసేది ఇంకా 3 ఏళ్ళకి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మెజార్టీ దేశ ప్రజలు కోరుకుంటారు. అప్పుడు చేస్తారు, డెఫినెట్గా చేసుకుంటాం. అంతలోపట బీజేపీ వాళ్ళు చేస్తే ఈ బండి సంజయ్లు, ఈటలు మళ్ళా రాజకీయంగా భిక్ష దొరుకుతుంది. వాళ్ళు చేయకుంటే బీసీలతో వ్యతిరేకతను వారు
కూడగట్టుకోవాల్సి వస్తుంది. లోకల్ బాడీ గ్రహించుకోవాల్సిన అవసరం వాళ్ళకు. లోకల్ బాడీ ఎన్నికలు అప్పటి వరకు పెట్టారా? మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి రిజర్వేషన్ వచ్చిన తర్వాత పోదామని యాజ్ పీస్ అధ్యక్షుడు నేను మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి కోరాను. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా దీనికి స్పందించారు. ఎస్, మనం ఇచ్చిన కమిట్మెంట్ ఉంది, ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుందాము అనే తపన మాది. బీజేపీలు అడ్డకాలేస్తారు. ప్రజలకు అర్థమైపోయింది. ఇదే బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ లాంటి నాయకులు, కిషన్ రెడ్డి, రామచంద్ర బాటంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ వీళ్ళు బీసీలు ఉండి వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు కదా జనంలో. ఇవ్వాలి బండి సంజయ్ రేపు బీసీ అని చెప్పుకునే అవకాశం ఏడుంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బీసీ సీఎం నినాదంతో వెళ్తున్నారు, మీరు కూడా అలా వెళ్తారా? బీసీ సీఎం నినాదంతో పోయేవాడు, బీసీ సీఎం నినాదంతో పోయేవాడు బండి సంజయ్ ఎందుకు తొలగిస్తారు? ఆ రోజు బాగా పనిచేశాడు కదా బండి సంజయ్, ఏ మాట కామాట బీజేపీకి కొంత ఊపు తీసుకొచ్చాడు కదా, ఆయన తొలగించారు కదా నిర్దాక్షిణ్యంగా. పోనీ వాళ్ళ ఈటల రాజేంద్రో, అరవిందో, బండి సంజయ్ మళ్ళీ ఒక సమర్థవంత నాయకత్వం ఉంది కదా వాళ్ళది, వాళ్ళని ఎందుకు పెట్టలే? సీఎం చేస్తాడు కనీసం ఇక్కడ చూపెట్టాలి కదా. రాష్ట్ర అధ్యక్షుడు చేసి, రాష్ట్ర అధ్యక్షుడు చేయని వాళ్ళు బీసీ సీఎం చేస్తుంటే ప్రజలకు నమ్ముతారు. బీసీ సీఎం నినాదం అనేది కాంగ్రెస్ పేటెంట్. కాంగ్రెస్ కూడా చేయలేదు మీరు, అంజయ్ గారిని చేసాం అప్పుడు, ఎప్పుడో చేశారు. అది ఇవాళ కూడా బీసీ సీఎం నినాదం కాంగ్రెస్ పేటెంట్, కాంగ్రెస్ లోనే సాధ్యమవుతుంది. వీళ్ళు బీసీ సీఎం నినాదం అనేది ఓట్లు దండుకోవడం చేస్తూ ఉన్నారు. మంత్రివర్గాన్ని లేకుంటే నాయకులను ఐక్యంగా రేవంత్ రెడ్డి ఉంచడం కంటే మహేష్ కుమార్ గౌడ్ కొంచెం ఇంకా బాగా డీల్ చేస్తున్నారనే ఒక చర్చ. రాహుల్ గాంధీ కొంచెం మీకు ర్యాపో పెంచుకున్నట్టు. మీ పుట్టినరోజు అప్పుడు కూడా మీరు వెళ్ళారు, అక్కడ రేవంత్ రెడ్డి అక్కడే ఉన్నా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఒక చర్చ. ఏంటి అంటే నేను అడిగింది టైం, నాకు బీసీ ప్రజెంటేషన్లో కలిసినప్పుడు టైం అడిగాను రాహుల్ గాంధీ గారిని. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ టైం ఏమి అడగలేదు. ఆయన వేరే మంత్రులతో రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ప్రచారం తీసుకొచ్చి రాహుల్ గారు రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మహేష్ గౌడ్ అసలు రేవంత్ రెడ్డి గారు టైమే అడగలేదు. మేము కలవాల్సింది కేసీ వెనుక కలిసాము. ఢిల్లీ నుండి టైం అడగకుండా ఎందుకు ప్రచారం ఎందుకు కలుస్తారు? బీసీ బిల్లుకు రాలేదు, ధర్నాకి ఆ తర్వాత రాలేదు, అంతకుముందు ఏదో ధర్నా చేశారు అప్పుడు రాలేదు, రకాల కారణాలు రాలేదు. ఆ తర్వాత 3 సార్లు మరి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలిశారు. మొన్న బీహార్కి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి పిలుచుకొని ఫ్లైట్లో, స్పెషల్ ఫ్లైట్లో వారు, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి గారు బీహార్కి చాలా మంది వెళ్ళారు. గంటన్నర లేదు, స్పెషల్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి గంటన్నర మాట్లాడుతూ పోయారు. ఎందుకు పిలుచుకొని ఉంటారు రేవంత్ రెడ్డి గారిని? ఎలాంటి గ్యాప్ లేదంటారు. అయితే ఇక్కడ ఉంటుంది గ్యాప్, ఎందుకు పిలుచుకుంటారు? పాదయాత్రలో వారితో పాటు పాల్గొన్నారు. మేము కూడా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి మంత్రులు అంతా పోయాము. వారిని ప్రత్యేకంగా వారి విమానాలు తీసుకెళ్ళినారు. రాజకీయ చర్చలు, రాష్ట్ర అభివృద్ధి అన్ని చర్చించుకున్నారు. సో గ్యాప్ అనేది సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ సృష్టిస్తున్న గ్యాప్. మీనాక్షి నటరాజన్ గారు చాలా ప్రొయాక్టివ్గా మంత్రులతో కూడా, ఈవెన్ గచ్చిబౌలి భూముల వ్యవహారం, ఎస్సీ భూములు, ఆమె చర్చలు జరపడం, అంటే రేవంత్ రెడ్డి కంటే ఆమె ఎక్కువనా? దాంట్లో కూడా ఎంత మిస్గైడ్ చేశారంటే, మీనాక్షి నటరాజన్ గారు చాలా నిజమైనటువంటి గాంధీవాది. ఏ మాట కామాట గాంధీ మహాత్ముడు మునివరంలో చెప్పినా ఆశ్చర్యం లేదు. చాలా సింపుల్, చాలా సింప్లిసిటీ, చాలా హానెస్ట్. ఆమెకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, గాంధీ ఫ్యామిలీ కొరకు ప్రాణాలు అర్పించినట్టు తత్వం. అంటే కొంత ఈ ఏమంటాం దాన్ని ఎన్విరాన్మెంటల్ విషయంలో బాగా యాక్టివ్గా ఉంటారు. నిజమైన దాంట్లో తప్పుడు దారి పట్టించారు. మీనాక్షి గారు కూడా మొదట్లో ఇది ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి, వనాలు ఉన్నాయి, నరికేస్తా ఉన్నారని ఒక తప్పుడు ప్రచారం. అక్కడ చిన్న చిన్న బూషెస్, అందుకని ఆమె ఎంటర్ అయ్యారు. ఆమె ఎంటర్ అయ్యారు, తెలుసుకుని ఎక్కడ పోయారు సెక్రటరియట్కు ఆవిడ నేను కలిసి మంత్రివర్గ ఉపసంఘం ఉంది కదా, బట్టి గారు ఛాంబర్లో వారితో మాట్లాడడానికి వెళ్ళాము. యాంటీ రూమ్లో కూర్చొని మాట్లాడాము. దానికి సోషల్ మీడియాలో మీనాక్షి గారు వెళ్ళి సీఎం చైర్లో కూర్చున్నారని, అక్కడ చర్చించారని. ఎంత దౌర్భాగ్యం! సీఎం చైర్లో కూర్చోలేదండి, కానీ సెక్రటేరియట్కి వెళ్ళి మంత్రులతో మీటింగ్ పెట్టారు. మాకైనా పద్ధతులు, కొన్ని నియమాలు, నిబద్ధత ఉన్నోళ్ళం మేము. సోషల్ మీడియాలో ఇంత అడ్డగోలుగా మొన్న నేను గోకర్ణ పోయాను. గోవా నుంచి గోకర్ణ పుణ్యక్షేత్రం. అక్కడ మీరు కూడా నేను ఎమ్మెల్యేలు తీసుకెళ్లి అక్కడ చర్చలు పెట్టాను. మాకు అవసరం ఏముంది అంటే ఒక డౌట్ ఎందుకు వస్తుంది అంటే, మహేష్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిన అధికారంలోకి 5 ఏళ్ళు ఒకే ముఖ్యమంత్రి ఉండడం అనేది చాలా తక్కువ సందర్భం. అది గతంలో ఇంకెప్పుడు రాజశేఖర రెడ్డి తప్ప ఇంకెవరు లేరు అంతకుముందు. గతంలో జరిగింది. కానీ తర్వాత సోనియా గాంధీ గారు పగ్గాలు చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి పరిమూర్ణం 5 ఏళ్ళు ఉండడమే కాకుండా రెండోసారి కూడా ఆయన వచ్చాడు కదా. సో అలాంటి డిస్టర్బెన్స్ ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలో కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి నుండి మళ్ళీ సోనియా గాంధీ వచ్చాకే కదా కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య మారింది కూడా అప్పుడే కదా. అది సరే, ప్రత్యేక పరిస్థితులు రోషయ్య గారు స్వతహాగా నేను నడపలేకపోతా ఉన్నాను,
మార్చాలనుకున్నప్పుడు ఏదైనా చెప్పొచ్చు. వయసు భారం పడింది, హైకమాండ్ చెప్పుకున్న తర్వాత సరే కొన్ని కారణాలు మార్చారు. మారిండు. తర్వాత కిరణ్ కూడా 4 ఏళ్ళు ఉన్నాడు కదా, అవును. మారలే కదా. అంత తెలంగాణ ఉద్యమంలో కూడా మార్చాలని ఒత్తిడి వచ్చినా మార్చలే కదా. అవును. సో అవి గతంలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు లేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు నిర్దిష్టమైన ఒక ప్రణాళికతో ఉన్నారు. ఇక్కడ కాబట్టి రేవంత్ రెడ్డి గారిని, చర్చలే. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం 5 ఏళ్ళు నడుస్తుంది. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తూ ఉన్నాము. సన్న బియ్యం ఎవరు కళ్ళ కూడా ఊహించుకోలేదు. మీరు ఎక్కడికే వెళ్ళండి, ఇందిరా మిల్లులు ఇంత గొప్పగా చెప్పు, డబ్బులు నిన్న కూడా కేటీఆర్ చెప్తున్నాం, మేము కట్టిన ఇళ్ళకు రంగులారే ఎవడద్దని మీరు ఇస్తా అంటే 10 ఏళ్ళు ఊరడిస్తారా? డబుల్ బెడ్రూమ్ అనేది ఎప్పుడు అది వచ్చింది? పోయిన 2015 16 వచ్చింది నినాదాము. 18 వరకు 19 వరకు ఎందుకు వెళ్ళకపోయినారు? అందరికీ సాధ్యం కాదు కదా. మేము ఇస్తున్నాం కదా. కూడా అందరికి ప్రతి ఒక్కరికి ఇందిరా మిల్ ఎన్నికలకు వెళ్తారు. 100% ఇల్లు లేని పేదవాడు, ప్రతి అరుడికి ఇందిరా ఇల్లు లేని పేదవాడు అనేవాడు ఏ గ్రామంలో ఉండడు. 5 ఏళ్ళకి ఇలా దాదాపు చాలా డెవలప్ అయిన సొసైటీ. 3500 ఇల్లే పరిపుష్టంగా సరిపోతా ఉన్నాయి. మన ముఖ్యమంత్రి అంటా ఉన్నాయి ఏప్రిల్ తర్వాత మళ్ళీ కొన్ని ఇల్లు ఇద్దామని. ఇల్లు లేని పేదవాడు ఉండకూడదు అనేది మా ధ్యేయం. ఆ ధ్యేయంగానే ముందుకు పోతాం. రైట్. సరే, 6 గ్యారెంటీలు అవన్నీ చెప్పారు. పార్టీ కొంచెం మీ పార్టీలో యూనిటీ కనిపించిన క్రమశిక్షణ తప్పుతుంది అక్కడక్కడ అనేది ఎప్పుడు తగ్గుద్ది? క్రమశిక్షణ, కంట్రోల్, స్వేచ్ఛ ఎక్కువ మా దగ్గర. మాట్లాడే ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు నేను ఇంత స్వేచ్ఛ, కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఆ ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునేటువంటి హక్కు, అవకాశము ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు కొంతమందికి? నోటీసులు ఎందుకు ఇస్తాం? ఇప్పుడు ప్రభుత్వం మారినా సరే ట్రిబుల్ అలైన్మెంట్ మార్చాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి కామెంట్. వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు వర్సెస్ నోటీసులు ఎక్కడెక్కడ తెచ్చాము. ఇప్పుడే క్రమశిక్షణ కమిటీ మీటింగ్ అవుతా ఉంది. హద్దు దాటినా గీత దాటం నోటీసులు ఇస్తాము. చర్యలు లేవు. నోటీస్ ఇవ్వడం అంటే సస్పెండ్ చేయడం కాదు. అదే చర్యలు ఉండవు. నోటీస్ ఇవ్వడం అంటే సస్పెండ్ చేయడం. అదే చర్యలు ఉండవు. ఉంటాయి చర్యలు, ఉండాల్సిన ఉంటాయి, ఉండాల్సిన సమయంలో ఉంటాయి. దాని కొంత లాంగ్ రోప్ ఇస్తాము. ఇప్పుడు చిన్నపిల్లాడు తప్పు చేస్తాడు, ఇమీడియట్గా దూరం చేసుకుంటాం. 1-4 సార్లు మందలిస్తాం కదా. మందలించి వాడు సరైన మార్గంలో వచ్చినప్పుడు డెఫినెట్గా అవకాశం ఉంటే ఎక్స్క్యూజ్ చేస్తాము. అవకాశం లేని చోట ఇంకా మీరినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. అంటే కొంతమంది మీద చర్యలు ఇమీడియట్ తీసుకుంటూ కొంతమందికి భయపడుతున్నారు చర్యలకు అనే ఎవరి మీద కూడా ఇమీడియట్ చర్యలు తీసుకున్నారు. పురుమల్ల శ్రీనివాస్ అని కరీంనగర్ మీ నియోజకవర్గం ఎందుకు తీసుకున్నారు? పొన్నం ప్రభాకర్ మీద ఏదో వ్యాఖ్యలు చేశారు. పురుమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 4 రోజుల నుంచి ఏదో మాట్లాడుతున్నారు. కొండా సురేఖ ఈ రోజు కూడా ఏదో కామెంట్ చేసింది, నాయన రాజేందర్ రెడ్డి గాలికి గెలిచాడు అని సంథింగ్ ఏదో. పురుమల్ల శ్రీనివాస్ మొదటిసారి అద్దు దాటి మాట్లాడినప్పుడు నోటీస్ ఇచ్చాము, వచ్చి క్షమాపణ చెప్పుకుని ఎక్స్క్యూజ్ చేసాం. మళ్ళీ 7 నెలల తర్వాత మళ్ళీ అదే భాషను మాట్లాడినాడు. అదే కార్యకర్తల మీటింగ్ సస్పెండ్ చేశాము. అదే అంటున్నా, కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఈవెన్ జీవన్ రెడ్డి, జగిత్యాలలో జీవన్ రెడ్డి మహేష్ గారు కొంత మీరు అన్నట్టుగా కొంత ఇప్పుడు సీనియర్ అనేసరికి జూనియర్స్ కొంత ఉంటుంది. కొన్ని చోట్ల డెన్సిటీ ఎక్కువ అనిపించినప్పుడు చర్యలు ఉంటాయి. కొన్ని చోట్ల ఎక్స్క్యూజ్ చేయాల్సిన పరిస్థితుల్లో ఎక్స్క్యూజ్ చేస్తాం. కొన్ని రాష్ట్ర పరిధిలో ఉండవు, ఢిల్లీకి చేరవేస్తాము, వాళ్ళ పరిధిలోకి వస్తాయి అంశాలు. సరే, మీ ప్రభుత్వాన్ని కూలుస్తా అని బీఆర్ఎస్ అంది, లేకుంటే రాష్ట్రపతి పాలన పెడతామని బీజేపీ అంది, దాంతో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. అన్ని చోట్ల గొడవలే కదా. అక్కడ మీరు ఏమైనా చేస్తారు? ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు స్వయంగా చూశాను, మీరు జగిత్యాల 10 మంది ఎమ్మెల్యేలు కూడా అందరూ అక్కడ తిరుగుబాటు చేశారు మీ మీదే. 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇవాళ స్పీకర్ పరిధిలో ఉంది, వారు అఫీషియల్గా జాయిన్ అవ్వలేదు. ముఖ్యమంత్రి సఖ్యత ఉంటున్నారు, కాన్ఫరెన్స్లో పనులు కావాలి కాబట్టి. కేసీఆర్ వ్యవహార శైలి నచ్చ కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీతో దూరంగా ఉంటున్నారు. అంత మాత్రం వాళ్ళు అఫీషియల్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాదు, మాతో సఖ్యతగా ఉంటున్నారు. వాళ్ళు పనులు తీసుకుంటా ఉన్నారు, నియోజకవర్గంలో ప్రజల కోసం పనులు చేసుకుంటా ఉన్నారు. సరే, కొన్ని సందర్భాల్లో ఎవరైనా మాట్లాడి, ఇప్పుడు నేను మాట్లాడినా, బయట నుంచి కేటీఆర్ మాట్లాడి నేను రాహుల్ గాంధీ జవాబు ఇవ్వాలని అడిగినా, ఎవరు ఏమన్నా అల్టిమేట్గా ఎమ్మెల్యే ఏం చెప్తా ఉన్నారు? మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పాము. ఎమ్మెల్యే చెప్పేదే పరిమాణికం. వాడు చెప్పే స్టేట్మెంట్ ఎమ్మెల్యే వినిపించాలా మీకు? ఎమ్మెల్యే పార్టీ మారామని వాళ్ళు చెప్పింది అది ప్రామాణికం. ఫైనల్ గా స్పీకర్ మహేష్ గారు ఒకటి కొంచెం గౌరవం ఉండాలి. డెఫినెట్ గా వాళ్ళు మేము పార్టీ మారామని స్వయంగా చెప్పిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏదో లిఖిత పూర్వకంగా మారలేదని చెప్తే టెక్నికల్ గా ప్రాబ్లం ఇష్యూ కాబట్టి ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తారు? డెఫినెట్ గా అల్టిమేట్ గా స్పీకర్ గారి పరివిలో ఉంది. ఎమ్మెల్యేలు గారు చెప్పే జవాబు
పరిగణలోకి తీసుకుంటారు. స్పీకర్ గారు ఏం చేస్తారు, మీరు చెప్పేది ఇంకోటి చెప్పేది పరిగణలోకి తీసుకోరు. అల్టిమేట్గా ఎమ్మెల్యేలు ఏం నిర్ణయం చేసుకుంటారు, ఏం చెప్తారు, దాని మీద డిసిషన్ ఆధారపడి. మీరు చెప్పండి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. ఆయన పార్టీ మారినట్ట ఆయన మారినట్టే. కడియం శ్రీహరి తన కూతురు ఎంపీగా సంతకం చేశారు, ప్రచారంలో పాల్గొన్నారు. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కూతురు దాని మీద సైన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసింది, ఆయనకు సంబంధం లేదు. అది సైన్ చేశారు, లేదు సైన్ చేసినట్టు నాకు తెలియదు. కూతురు వేరే కూతురుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలిచింది. ఆయన ఆ కూతురు అభిమానంతో మాట్లాడుండొచ్చు. బట్ ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ అకౌంట్ డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఒక్క నిమిషం, బీఆర్ఎస్ సభ్యత్వానికి ఒక చిన్న వీడియో చూపించాక దీనిపై మాట్లాడదాం. ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని, ఉట్టి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటప్పుడు కలవచ్చు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. నా తోటి వచ్చిన మిత్రులకు, ఇంకా రాబోయే వాళ్ళకి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్దామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. సంతోషంగా స్వీకరించి అన్కండిషనల్గా నేను నా మిత్రులు, నా శ్రేయభిలాషులు, కార్పొరేటర్స్, సీనియర్ నాయకులు, సహచర మిత్రులందరితో కలిసి ఈరోజు జాయిన్ అవడం జరిగింది. రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. రైట్ మహేష్ గారు, వాళ్ళు పార్టీలో చేరినట్ట మీరే చెప్పండి. ప్రతి వారు చెప్పేది కూడా ఏం చెప్తున్నారు, అభివృద్ధి కావాలి, నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే చేరామని చెప్తున్నారు. సరే పరిస్థితుల బట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అనేది అల్టిమేట్గా స్పీకర్ గారు తీసుకుంటారు నిర్ణయం. దాంట్లో మన ప్రమేయం కన్నా ఎక్కువ ఎమ్మెల్యే గారు చెప్పింది పక్కన పెడదాం. మీ పార్టీ విషయానికి వద్దాం. చూద్దాం. 10 మంది ఉన్న నియోజకవర్గాల్లో చాలా పంచాయతీలు ఉన్నాయి. దాన్ని సొల్యూషన్ ఏమైనా చేశారు? పరిష్కారం రాలే. ఎక్కడ బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్సెస్ పోచారం, జగిత్యాల్లో సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి, గద్వాల్లో కృష్ణమోహన్ రెడ్డి, సరిత. అసలు వీళ్ళు అక్కడ అడుగు పెట్టలేరా? మొన్న మీరు జగిత్యాలు పోతే కూడా అక్కడ కార్యకర్తల నాయకులు అంతా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం. వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఒరిజినల్గా అక్కడ కాంగ్రెస్లో కొద్దిగా ఇబ్బంది వస్తున్నటువంటి వాస్తవం. బట్ ఎక్కడికైనా కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే కొంత ఇనిషియల్ స్టేజ్లో ఒకటి ఆనాడు సరే ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన కన్నా ఎక్కువ పార్టీకి సపోర్ట్ చేయడానికి వాళ్ళు రావడానికి ముఖ్య కారణం చెప్తా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు 63 సీట్లు గెలిపిస్తే మరుసటి రోజే బీజేపీ నాయకులు ఇక్కడ అధ్యక్ష పాలన పెడతామని, ప్రెసిడెంట్ రూల్ పెడతామని, కేటీఆర్ లాంటి నాయకులు ఈ ప్రభుత్వం కూల్చేస్తామని కూడా అన్నారు. ఎందుకు అన్నారంటే వాళ్ళు లోపాయకారక బీజేపీతో ఒప్పందంలోకి వెళ్ళి బీజేపీతో లోపాయకార ఒప్పందం చేసుకొని కాబట్టి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ నేతృత్వంలో వచ్చింది కాబట్టి దీన్ని ముందుకు పానిస్తే బలమైన శక్తిగా ఇక్కడ ఎదుగుతుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదుగుతుంది కాబట్టి దీన్ని ఇక్కడ తెంచాలని ఉద్దేశం చేశారు. ఆ టైంలో వరే మేము ప్రజలు మమ్మల్ని గెలిపించారు, మేము మీతో బాసటగా ఉంటామని మాతో వచ్చి సేల్ అవుతా ఉన్నారు. సో టెక్నికల్గా చేరకపోయినా కాంగ్రెస్ పార్టీతో సేల్ అవుతా ఉన్నారు. ఇంకా చేరలేదని అంటారు. అంతే కదా, టెక్నికల్ వాళ్ళు ఎక్కడ మెంబర్షిప్ తీసుకోనలేదు, తీసుకున్నప్పుడు సేల్ అవుతా ఉన్నారు. సరే వాళ్ళ అవసరాలు అక్కడ కాన్స్టిట్యూన్సీలో ఉన్నట్టు పనులు 10 మంది విషయం సరే మీరు చేరిన గతంలో అన్నారు, వాళ్ళు కూడా చేరామని ఒప్పుకున్నారు, ఇప్పుడు చేరలేదు అంటున్నారు. అది ఏదైతే అది కానివ్వండి. అంటే మీరు టార్గెట్ ముందు ఈ 10 మందిని చేర్చుకునే సమయంలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకోవాలి మీరు చాలాసార్లు ప్రకటించారు, అయిపోతుంది రేపు మా పని కూడా. ఏంటి అంటే ఇంకెవరు రావట్లేదా, ఉన్న వాళ్ళే అటు ఇటు చూస్తున్నట్టు చర్చ ఉంది. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు గెలిచినారు, అక్కడ ఎమ్మెల్యేకి పోతూ ఉన్నారు. రాజకీయం
పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్ లేదు, కేసీఆర్ అందుబాటులో ఉండడు, కేటీఆర్ ఒంటెద్దు పోకడ, హరీష్ రావు వేరే దుకాణం, కవిత బయటపడిపోయింది. ఈ దశగా ఉన్నప్పుడు వారు కొంత స్టేబుల్ గవర్నమెంట్ సహకారం తీసుకుంటే కనీసం మా కాన్స్టిట్యూన్సీ పనులు అవుతాయి కదా. అప్పుడు ఆపోజిషన్ ఎమ్మెల్యేకి పొజిషన్ ఏమైనా తేడా ఉంటుంది. సో ఆ దశగా ఆలోచించే రేవంత్ రెడ్డి గారికి మాకు పనులు కావాలని అడిగినారు. సరే టెక్నికల్ వాళ్ళు చేరకపోయినా రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని పార్టీల వారికి, టీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా వస్తే కూడా ప్రజాస్వామ్య క్షేత్రంలో ఎమ్మెల్యేకి ఉండాల్సిన గౌరవం ఎమ్మెల్యేకి ఇవ్వాలనే ఉద్దేశం చేస్తూ ఉన్నారు. మీరు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అని చెప్పుకొచ్చారు కదా, రేపు మెజారిటీ ఎమ్మెల్యేలు వచ్చి ప్రజాస్వామ్య విలీనం అయితే అవుతారు, రావట్లేదు కదా, రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని సమీకరణలు మేము ఆలోచిస్తూ ఉన్నాం. మంత్రి పదవులు అడుగుతున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళకి పనులు అంటే గ్రేటర్లో మీకు మంత్రి ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవిలో మమ్మల్ని పార్టీలో చేర్చుకొని మాకు సభ్యత్వం ఇవ్వని కాదు, మా నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలను మేము తీర్చాలి, ఆ దశగా మా సహకారం చేయండి అనే ఒక మాటనే ఎమ్మెల్యేలు అడుగుతూ ఉన్నారు. ఆ దశగా ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతి ఏది ఉంటుందో ఆలోచన చేస్తారు. మహేష్ గారు ఇంత అంటే చేరామని అప్పుడు చెప్పి ఇప్పుడు చేయలేదని మాట మార్చి ఇదంతా కారణం ఉప ఎన్నికలు అంటే భయమా? ఏమన్నా ఫస్ట్ చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి ఓడిపోతామని ఏమన్నా భయం ఉందా మీకు? నాకు తెలిసి ఎలక్షన్ ప్రాసెస్ జరిగి రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు. బట్ ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కారణం మేము ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ. రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీరు చూడండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మంచి మేడతో గెలుస్తాం. జూబ్లీ హిల్స్ లో కూడా అజారుద్దీన్ గత ఎన్నికల్లో పోటీ చేశారు, ఆయన తీసుకెళ్లి ఎమ్మెల్సీ చేశారు. ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న అమీర్ అలీ ఖాన్ ని పక్కన పెట్టారు. ఏంటి మైనార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం? లేదు లేదు, అమీర్ అలీ ఖాన్ ఎందుకు పక్కన పెట్టారు? అజరుద్దీన్ గారిని తీసుకోవడంలో ఆయన ఒక స్పోర్ట్స్ మ్యాన్గా ఇంటర్నేషనల్ ఖ్యాతి గడించినటువంటి నాయకుడు. ఆమర్ అలీ ఖాన్ని ముందు తీసుకున్నారు జర్నలిస్ట్ కోటలో, కంటిన్యూ అవుతే బాగానే ఉండేది. దురదృష్టవశాత్తు అది మీకు అమీర్ అలీ ఖాన్ రద్దయింది. ఏం గ్యాప్ రద్దయింది. బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళ మీద కేసు వేసింది హరీష్ రావు. అవును, ఆమీర్ అలీ ఖాన్ అండ్ కోదండరాం మీద కేసు వేసింది దాసోత్సవం, హరీష్ రావు వీళ్ళంతా సపోర్ట్ తో ఏదో అమీర్ అలీ ఖాన్ కలిసారు ఈ మధ్య టీఆర్ఎస్ అదే కారణం కాదు, దానికన్నా ఎక్కువ కారణం అంటే అజరుద్దీన్ తీసుకురావాలని ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి తీసుకురావాలని అమెరికాలో కాంతో కూడా మాట్లాడారు. కన్విన్స్ అయ్యాడు, ఆయన కన్విన్స్ చేసిన తర్వాత అజరుద్దీన్ తీసుకురావడం జరిగింది. జూబ్లీ హిల్స్ విషయానికి వద్దాం. అక్కడ పోటీ మీకు పెద్ద నాయకులు దొరకట్లేదు. ఇంతకుముందు నవీన్ యాదవ్ ఒకరు, రామ్మోహన్, రకరకాల పేర్లు వస్తున్నాయి కానీ అసలు అభ్యర్థి దొరకట్లేదు అక్కడ అనే చర్చ. మీకు 6 సమత్వమైనటువంటి అభ్యర్థులు పోటీకి సంసిద్ధత వ్యక్తం చేశారు. 6 పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యమంత్రి గారు నేను సర్వేలు చేస్తూ ఉన్నాం, 80% గెలవాల్సి. సర్వేలో బీఆర్ఎస్కి ఎడ్జ్ వస్తుందట కొంత సింపతి ఉంది కానీ బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది ఆ సీట్. రైట్. తర్వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు మీరు 42% ఇస్తే తప్ప వెళ్ళమంటున్నారు. నిజంగా అలా చేస్తే లోకల్ బాడీలు నిర్వీర్యం అయిపోయి ఆడ సర్పంచ్ లేక, ఎంపీటీసీ లేక, ఎంపీపీ, జెడ్పీటీసీ ఇవ్వని లేక వ్యవస్థలు కొంచెం ఇబ్బంది కదా. స్థానిక సంస్థలు అనేవి రాజీవ్ గాంధీ కోర్టు కూడా ఒక డైరెక్ట్ సెప్టెంబర్ 30th పోవాలని, మేము కూడా ఆ దశగా పోవాలనే ఉద్దేశంతోనే మనం ఇచ్చిన కమిట్మెంట్ కాబట్టి అది ఫుల్ఫిల్ చేసుకొని పోవాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ తీవ్ర ప్రయత్నంలో బాగానే 3 చట్టాలు తీసుకురావడం, ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం, ఇంకొంత సమయం తీసుకుందామని. అంత లోపల ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 3 నెలల కన్నా ఎక్కువ బిల్లు ఉంచుకోకూడదని ఒక దాని మీద చెన్నై మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి కేసు పెండింగ్ ఉంది. 10 రోజులు తేలుస్తుంది అది. సో న్యాచురల్గా మా బిల్ని యాక్సెప్ట్ చేసిన పరిస్థితి వస్తుంది. యాక్సెప్ట్ చేయనప్పుడు మళ్ళీ మా కోర్టుకు అవకాశం ఉంటుంది. అదేదో తెలుసుకున్న తర్వాత ఎన్నికలకు పోదామని. అంటే ముఖ్యంగా 3-4 ఉన్నాయి. ఒకటి వర్కింగ్ ప్రెసిడెంట్లు కొంతమంది ఖాళీ, అది అయిద్దా కాదా తెలియదు. కార్పొరేషన్లు కొన్ని ఖాళీ ఉన్నాయి, ఎప్పుడు వస్తాయో తెలియదు, వెయిటింగ్లో ఉన్నారు. ఇంకా మంత్రివర్గ విస్తరణ ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, ఆ 3 కూడా ఎప్పుడో తెలియదు. అంటే అవి ఎందుకు ఏమైనా స్ట్రాటజీగా ఆపుతున్నారా? కార్పొరేషన్ బోర్డ్స్ డైరెక్టర్స్ అందరూ బాగా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. మీరు ఎప్పుడో అయిపోద్దని చెప్పారు. డెఫినెట్గా ఇప్పుడు కూడా ఈ 10 రోజులు అవ్వాలి. ఎక్సర్సైజ్ చేసి పెట్టాము. ఫైనల్గా దానికి కొంచెం తుది మెరుగులు తుది కొన్ని మిగిలిన చైర్మన్లు కార్పొరేషన్ చేసేస్తాము. మంత్రివర్గం అనేది మన పరిగణించిన అంశం కాదు. అది ముఖ్యమంత్రి గారు ఏఎస్ నాయకులు మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటారు. ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి, ఆ 3 కూడా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్ అనేది ఈ రాష్ట్రంలో ఇవ్వాలా వద్దన్నది ఏఎస్ నిర్ణయించిన తర్వాత వస్తాయి. గతంలో ప్రభుత్వం చేసిన తప్పులను లేకుంటే కేసీఆర్ మీద బురద తల్లే కార్యక్రమాన్ని ప్రధానంగా అదే ఎజెండాగా పెట్టుకొని పొద్దున్న లేస్తే అదే పనులు ఉంటున్నారు. ఆ ధ్యాస లేదు మాకు. ఎందుకు? ఫోన్ ట్యాపింగ్
దాదాపు 6 నెలలు నేరం కదా. గడిపారు. నేరం కదా దాన్ని అది. మీరు చేయడం తప్పనట్లేదు. ఫోన్ ట్యాపింగ్ తర్వాత కానీ, కాళేశ్వరం ఫార్ములా ఈ కమిషన్, రేస్ విద్యుత్ కమిషన్ ఎక్కడ పోయింది, కాళేశ్వరం కానీ రిపోర్ట్ వచ్చింది, డెఫినెట్ గా అన్ని రాలేదు. దేనికన్నా ఏసీబీ కేసు అలా అవినీతే లేదని చర్చ బయట. ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి డ్యూ ప్రొసీజర్ ప్రకారం చేయాలి. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసులో కేసు పెట్టాము, ఎంక్వైరీ అయింది, కేటీఆర్ దాదాపుగా దోషం తేలిపోయింది. అంటే ఒకటి మహేష్ గారు, ఇక్కడ కోర్టు కొంత ఇంటర్వ్యూన్ అయ్యి కొంత వెసులుబాటు ఇచ్చింది. అంటే చర్చ ఎందుకు వస్తుంది అంటే ఇది ప్రధానంగా, అంటే మీరు ఓన్లీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని చర్చ ఎందుకు వస్తుంది అంటే, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ మీ ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు మాట్లాడిన మాటలు, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేస్తామని పదే చెప్పడం ఒకటి. దాన్ని బీఆర్ఎస్ ఎట్లా వేస్తుందంటే, రేవంత్ రెడ్డిని జైలుకు పంపామేం కాబట్టి ఏదో రకంగా మమ్మల్ని జైలుకు పంపాలి అనే టార్గెట్ అది. జైలుకు పంపాల తపన కనుక జైలుకు పోయే పరిస్థితులు ఎక్కువనే వాళ్ళు. కారణం ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరంలో అసలు ఒక డ్యూ ప్రొసీజర్ లేకుండా, ఒక పద్ధతి పాడు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. నువ్వు కేసీఆర్ ఇల్లు కట్టుకుంటే సొంత డబ్బులు ఎట్లా పోటీ మనకు సంబంధం లేదు. ప్రజా సొత్తు ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భంలో ప్రాజెక్టుని అంత ఉదాసీనంగా కట్టడము, కాంట్రాక్ట్ జేబులు నింపడము, 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోస్తే అది తప్ప కాదా? దానికి శిక్ష పడాలా వద్దా? ప్రజలు కోరుకుంది కదా అది. ఇలా రేవంత్ రెడ్డి జైలుకు పంపారు. మేము మాకు ఆలోచన ఉంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరుసటి రోజు జైలు వేసుకోలేం కదా వాళ్ళని. ఎందుకు ఇంత పెద్ద ప్రయాస, ఎందుకు గోస్ట్ కమిషన్ వేసాం? వాస్తవాలు తెలవాలి ప్రజలకి. ఎందుకు దాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టాం? ఒకవేళ నిజంగా అందులో అంత అవినీతి అంత జరిగి మీ చేతికి కమిషన్ రిపోర్ట్ వచ్చాక, మీ సిఐడి ఉంది, మీ ఏసీబీ ఉంది, లేదు సిబిఐకి ఇవ్వడంపై కూడా తప్పు పడుతున్నారు. లేదు, వ్యూహాత్మకంగానే మేము సిబిఐకి ఇచ్చాం. కారణం ఏంటంటే ఇవాళ మేమే సిబిఐ మీద మీకు అంత నమ్మకం. సిబిఐ కూడా చాలా లొసుకులు ఉన్నా, బట్ ఇవ్వన్న పరిస్థితుల్లో గత్యంతరం ఏముంది? మేము చర్యలకు పూనుకొని ఉంటే ఇదే ఛానల్లో టీఆర్ఎస్లో కూర్చొని ఏమైనా వాళ్ళు ఎంత కక్ష సాధింపు చర్య చూడండి, మమ్మల్ని అరెస్ట్ చేస్తారనేవారు. ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకుంటారు. రేపు సిబిఐ చర్యకు పూనుకుంటే ప్రజలకు అర్థమవుతుంది, వీళ్ళు నా కక్ష సాధింపు చర్య ఉంటే తక్షణమే గోస్ రిపోర్ట్ వచ్చిన తెల్లారు అరెస్ట్ చేయాలి కదా. బట్ ఇంకా దాంట్లో కొంత ఎందుకు మేము ఉదాసీనంగా ఉన్నామంటే వాస్తవాలు తెలియాలి ప్రజలకి. అంటే రాహుల్ గాంధీకి నమ్మకం లేని సిబిఐపై రేవంత్ రెడ్డికి నమ్మకం ఏందని ఒక ట్వీట్ కేటీఆర్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్ కూడా ఉంది. ఈడీ, సిబిఐ, నేను కూడా ప్రభుత్వ సంస్థలు కావు, సెంటర్లు, అపోజిషన్. నేను కూడా ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. ఈడీ గానీ సిబిఐని కానీ, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిన్న మా నీలిమ గారు ఓటు తీసేయమని వాళ్ళు ఎప్పుడో అప్లికేషన్ తీసేయకుండా ఉల్టా నోటీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా కేసు టు కేసు పరిశీలించినప్పుడు చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం తలొగి పనిచేస్తా ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఇప్పుడు మేము చర్యకు పూనుకుంటే కక్ష సాధింపు అంటారు. కిషన్ రెడ్డి గారు డొల్లతనం బయట కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు మాకు అప్పచెప్పండి, మేము తేల్చేస్తాం. 48 గంటలు అన్నాడు. ఇప్పుడు ఎన్ని గంటలు అయింది? ఇప్పుడు వాళ్ళు తేల్చకపోతే 2 పార్టీలు ఒకటంటే అంతే కదా. అందుకోసమే వ్యూహాత్మకంగా ఇచ్చారా? కనబడుతుంది కదా. అందులో అవినీతి తేలాలని కాదు, బీజేపీ నిరికియాలని కన్నా ఎక్కువ కొంచెం యాక్షన్ కావాలి. ఏం అవినీతి లేదు అని వాళ్ళు తెలిసారు అనుకోండి, 2 పార్టీలు ఒకటే అంటారు. అవినీతి లేదని తెలిసడం లేదు. గోస్ట్ కమిషన్ అవినీతి ఉందని తేల్చారు. ఎగ్జిక్యూషన్ మాత్రమే చేయాలి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి. మహేష్ గారు, ఇంకొకటి ఘోష్ కమిషన్ ఈ చర్చ సందర్భంగా చాలా ఆదిత్యనాథ్ దాస్ గురించి చాలా చర్చ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, గతంలో తెలంగాణ వ్యతిరేకంగా వాదించిన ప్రభుత్వ అధికారి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆయన వచ్చి తెలంగాణ నీటి సలహాదారుగా పెట్టుకున్నారు. అది చాలా విమర్శల పాలవుతుంది. ఇరిగేషన్ శాఖలో చాలా ఏళ్ళుగా పనిచేసినాడు, చేశారు. కానీ ఆయన తెలంగాణ వ్యతిరేకంగా వాదనలు వినిపించిన డెసిషన్ మేకింగ్ ఉంది, కొంచెం డెసిషన్ మేకింగ్ అలవాటున్న వ్యక్తి కాబట్టి సమైక్య ఆంధ్రప్రదేశ్లో పనిచేసినాడు. చంద్రబాబు పెడితే పెట్టుకున్నారు, చెప్తే పెట్టుకున్నారు అని చర్చ కాదు. కానీ ఎవరిని పెడితే పెట్టుకుంటారు, కానీ ఎవరో ఇప్పుడు ప్రతి అధికారికి ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు. బట్ పెట్టేటప్పుడు ఆ అధికారి ఎలిజిబిలిటీ కాదా అని చూస్తాం మనము. ఆదిత్యనాథ్కి అనుభవం ఉంది, ఇరిగేషన్లో చాలా ఏళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీగా అనుభవం ఉంది. మన ప్రాజెక్ట్ కొంత పనికి వస్తుందని పెట్టుకోవడం జరిగింది. రైట్ మహేష్ గారు, ఫైనల్గా ఈ మధ్య బండి సంజయ్కి మీకేంటండి పంచాయతీ? ఆయన ఏదో మహాలక్ష్మి లాడ్జికి వెళ్తారు, మీరు గన్మెన్లు లేకుండా ఇట్లా వ్యక్తిగతంగా మీ మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అవన్నీ వారి వివక్షకు వదిలేస్తా. మహాలక్ష్మి మీడోస్లో నా నివాసం ఉంది 3 ఏళ్ళుగా. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహాలక్ష్మి మీడోస్లో నేను రెంట్కు తీసుకున్న ఇల్లు అది. నా నివాసం ఇప్పుడు ఊరవతలు ఉంటుంది. సో నేను ఎమ్మెల్యేలు కలవాలన్నా, ఇంపార్టెంట్ వ్యక్తులు కలవాలన్నా మహాలక్ష్మి మీడోసే. నా సోషల్ మీడియా నెట్వర్క్ కూడా మహాలక్ష్మి మీడియాస్ నుంచి నడుస్తుంది. నేను సెక్యూరిటీ వదిలేసి ఎక్కడికి పోను. ఎందుకు బండి సంజయ్ అలాంటి కామెంట్? ఆయన కేంద్రంలో మంత్రి స్థాయి ఉండి ఆయన ఊర్లో ఆయన ఛాలెంజ్ చేశాను నేను. మనం వాస్తవాలు మాట్లాడితే వాళ్ళ కోపాలు వస్తున్నాయి. ఇదే బండి సంజయ్ నేను ఒక మంచి నాయకుడిగా
ఆనాడు ఆయన్ని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి నిర్దాక్షిణ తీసేస్తే నేనే రెస్పాండ్ చేశాను కాంగ్రెస్లో ఉండి కూడా. కారణం ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక బీసీ బిడ్డగా ఎదిగినాడు. మేము బీసీ చట్టాలు తీసుకొస్తే మీరు మాట్లాడిన పాపాన పోకుంటే ఇది బీసీలు మేము ఎంతవరకు నేను సపోర్ట్ చేస్తారు ఫర్దర్గా. ఫైనల్గా తెలంగాణలో జరుగుతున్న మరొక హాట్ టాపిక్ కల్వకుంట్ల కుటుంబం అని మీరు పదే పదే ప్రస్తావించేది. ఆ కల్వకుంట్ల కుటుంబం నుంచి ఆల్రెడీ కల్వకుంట్ల రమ్యారావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కల్వకుంట్ల ఉమేష్ రావు ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నారు. అంటే ఆ కుటుంబానికి కాంగ్రెస్కి మంచి సంబంధాలు ఉన్నట్టే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడుతున్నారు, పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతుంది అని ఒక చర్చ బయట. రెండో చర్చ రేవంత్ రెడ్డి కవిత ఎన్నుకున్నారు అని ఒకటి. మీ ఎమ్మెల్సీ ఆయన సస్పెండ్ చేసినట్టున్నారు. క్యాబినెట్లో కూడా కవితను తీసుకునే ప్రయత్నం జరుగుతుంది అని ఆయన ఆల్రెడీ ప్రకటించారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడే అనుకుంటా. ఏంటి అన్నిటికీ నేను కవిత గారు ఎమ్మెల్సీగా రిజైన్ చేసినప్పుడు క్లారిటీ ఇచ్చాను నేను. అదే ఫైనల్. పీసీ ప్రెసిడెంట్గా నేను ఇచ్చిన క్లారిటీ ఫైనల్ అయితే తీసుకోమని నేను ముఖ్యమంత్రి గారితో ఢిల్లీ పెద్దతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాము. అంటే ఏది కవిత ఏం అవసరం ఉంది మాకు, మాట్లాడారా? ఏం అవసరం తీసుకోవాలని చర్చ లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఏడాదికి చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నిక నాటికి రాజకీయ ముఖ చిత్రంలో ఉండదు. కారణం ఏంటంటే ఇప్పుడు స్పష్టంగా బయటపడతాయి ఆస్తు తగాదాలు. మాకేం అవసరము, అవినీతి మరకలు మాకెందుకు? ఇప్పుడు నిన్నగా పిలిపించారు ఆపరేషన్ ఆకర్ష్, అది మా కార్యకర్తలు. ఇంకా అందులో ఆఫర్ కూడా 20% ఇస్తా కొత్తగా వచ్చే వాళ్ళకి. మా కార్యకర్తలు, మీ కార్యకర్తలు ఎలా అవుతారు? 20% వేరే పార్టీల నుంచి ఇస్తామంటున్నారు. స్టేట్మెంట్ చూడండి, 2019లో బయటకు వెళ్ళిన వాళ్ళైనా నారాజ్ అయ్యి మాతో బాధపడి ఎన్నెన్నో సర్వీస్ చేసి కేసీఆర్ కూడా గతంలో కాంగ్రెస్ చెప్పాము. కేసీఆర్ కుటుంబం ఇలా అవినీతిలో కూరుకుపోయి ఉంది. ఇది ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయింది వీళ్ళ అవినీతి పరులని. వాళ్ళ ఇంట్లో తగాదారు. కవితకి ఏంటి కేటీఆర్తో గొడవ, సంతోష్ మీద ఏంది అక్కస ఏంటి మీరు చెప్పండి. ఆస్తులు 10 ఏళ్ళు విపరీతంగా దోచుకున్న ఆస్తులు. మేమిద్దరం సొంత, నేను కేటీఆర్ సొంత బిడ్డలం కేసీఆర్కి అయితే వాళ్ళు మాకన్నా ఎక్కువ సంపాదించడం ఏంటి? ఇదే తగాదా, అక్కడ ఉన్న తగాదంతా అదే. కవిత గారు తొందరపడ్డారు, మొత్తానికి అయితే రాజీనామా చేశారు. అది ఫ్యామిలీ అఫేరు. నేను మొదట్లో చెప్పాము, మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత ప్రకారం ఇంకొక ఫ్యామిలీలో చర్చ జరుగుతుంటే దాన్ని అండు అడ్వాంటేజ్ తీసుకోవాలనే నీచ ఆలోచన తీసుకున్నారు కదా. ఎక్కడ తీసుకున్నాం? షర్మిల ఇక్కడ పార్టీ పెడితే మీరు షర్మిల గారు ఫ్యామిలీ కూడా అన్నారు మొదట్లో, మీరే షర్మిల గారు మొత్తం తెగదెంపులు చేసుకొని వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే కాబట్టి వచ్చాము. ఇక్కడ కూడా తెగదెంపులు చేసుకొని ప్రస్తుతానికి అసలు ఆలోచన లేదు, చేర్చుకోవాల్సిన అవసరము లేదు. నేను మొదటి రోజు ఫస్ట్ డేనే క్లారిటీ ఇచ్చాను, ఇప్పుడు మాకు అవసరం లేదు. ఇప్పుడు మాకు ఎప్పటికైనా సమర్థవంతమైన నాయకత్వం ఉంది మా దగ్గర. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడింది వాస్తవం కదా? లేదు, పార్టీలో చేరే అంశం కానీ ఊహాగానాలు చాలా చెక్కలు కొడతా ఉన్నాయి. మీతో కానీ రేవంత్ రెడ్డి గారు కవిత ఉంటామని నడిపిస్తున్నారని ఇంకో వర్గం అంటుంది. కవిత ఏమంటుంది? హరీష్ రావు, సంతోష్ రావు అంటే దాని అర్థం ఏమంటే ఎవరు అనుకుండాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి లేదు. మాకేం అవసరం అంటే ఆ పార్టీ మీకే కదా లాభం. ప్రజలకి పార్టీ బలహీనం అవుతే మీకే కదా బలహీనం అయిపోయింది. ఇంకా పార్టీ లేనలేదు, బలహీనం కాదు, పార్టీ డిస్మాంటిల్ అయిపోయింది. రేపు ఒకవేళ పార్టీ పెడితే ఖచ్చితంగా మీరు రానియడం అంటే పార్టీ పెడతారుగా, స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. లాభం ఎవరికి, నష్టం ఎవరికి పార్టీ పెడితే? ఎన్ని పార్టీలు వచ్చినా ఈ రాష్ట్రంలో మేమిచ్చే అభివృద్ధి సంక్షేమం మాకు ఉండాల్సిన మెజారిటీ ఓట్ బ్యాంక్ మాకుంటుంది. ఎన్ని పార్టీలు వచ్చినా మాకేం నష్టం లేదు. తర్వాత కవిత పార్టీని ఓ పార్టీ పెడితే ఎవరు ఓట్లు తీసుకుంటుంది? మాకు జరిగే నష్టమే లేదు, ఏమీ లేదు, అలాంటి ఆలోచన లేదు మాకు. ఫైనల్ గా మన క్యాబినెట్ లో మంత్రులు, సీనియర్ మంత్రుల మధ్య, ముఖ్యమంత్రి మధ్య విభేదాలని మొన్న ఇక్కడ గండిపేట దగ్గర ఏదో శంకుస్థాపనలో కూడా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదని, ప్రోటోకాల్ పాటించలేదని ఇలాంటివి మీ దృష్టికి వచ్చాయా? చిన్న చిత్త కింది లెవెల్ అధికారులు చేసే తప్పిదాలకి ముఖ్యమంత్రులు, మంత్రులు బాధ్యత వహించేది ఉండదు. అటువంటి గ్యాప్స్ వస్తే సరి చేసుకుంటాము. నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ మంత్రులు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇచ్చి ఉండరు. అంతవరకు మాత్రం వాస్తవం. అంటే స్వేచ్ఛ ముఖ్యమంత్రి గారు ఇచ్చారా, అధిష్టానం ఇచ్చింది? న్యాచురల్ ముఖ్యమంత్రి గారు ఇస్తేనే కదా. మంత్రివర్గంలో ఎవరు ఉండాలని నిర్ణయించేది ఏఐసి నాయకత్వం అయితే, ఇక్కడ వెసులుబాటు ఇచ్చేది, స్వేచ్ఛనిచ్చేది ముఖ్యమంత్రి గారు కదా. అల్టిమేట్ లీడర్ ఆఫ్ ది గవర్నమెంట్ ముఖ్యమంత్రి. సండే లేదు, మండే లేదు, ప్రజాక్షేత్రంలో నిరంతరం పనిచేస్తూ ఉన్నాం.
మళ్ళీ శబాషి అనిపించుకుంటాం 5 ఏళ్ళ నాటికి. రైట్ అంతవరకు మాత్రం వస్తాం. రైట్. థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ గవర్నమెంట్ కూడా మాదే వస్తుంది, అప్పుడు బీసీ సీఎం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది మహేష్ కుమార్ గౌడ్ మాట. మరి చూడాలి, బీసీ సీఎం రేస్లో ఖచ్చితంగా పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఉంటారు. ఇంకెవరెవరు రేస్లోకి వస్తారు, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా, ఆలోపు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి జనంలోకి వెళ్తుందా, ఇల్లు లేని నిరుపేద ఉండకుండా మాత్రం వచ్చే ఎన్నికల నాటికే చూస్తామనే మహేష్ కుమార్ గౌడ్ గారి మాట ప్రభుత్వం ఏ మేరకు నిజం చేస్తుంది మనం వేచి చూద్దాం. ఇది మహేష్ గారితో వీకెండ్ పాడ్కాస్ట్.